రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్ళు ముంగట ఏమొస్తున్నాయి, వెనకకేలు ఏమొస్తున్నాయి, పక్క గలీలకెళ్ళి ఏమొస్తున్నాయో చూసి డ్రైవింగ్ చేస్తారు. కానీ ఇక రేపు రేపు రోడ్ల మీద వెనక ముందే కాదు, రోడ్ల కిందేముందో చూసి నడపాల్సి వస్తుందేమో. అవు మరి ఎప్పుడు ఏ రోడ్డు కుప్ప ఊలి బొక్క పడుతుందో తెలియకుండానే ఉన్నది. చూడురి కావాలంటే ఇక చూడుర్రి ఈ ట్రక్ ఎట్ట దిగబడ్డదో. రోడ్డు మీద పడ్డ గుంతల అటు ఇటు 20 ఫీట్ల పొడుగుండే ట్రక్కే మునిగిపోయేటంత దిగబడ్డదంటే చూసుకోరి. నయ్యం టైంకు ఆ డ్రైవర్ అన్న బయటికి లటుక్కున దుంకి ప్రాణాలు కాపాడుకుండు. ఇంతకిది ఏనో చెప్పలే కదా. మహారాష్ట్ర పూణే సిటీలున్న సమాధాన్ చౌక్ ఏరియాల దిగబడ్డదేమో అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వల్ల ట్రక్ ఏనట. గుంతల రోడ్డు ఉంటే చిన్నగా నడుపుకుంటూ పోవునేమో, కానీ చూస్తే అంత సాఫ్గానే అవపడుతుంది. పోయేటాలకు దస్సున దిగబడ్డది. ఇది నిన్న పొద్దుకటాలకు అయింది. అయితే సేమ్ ఇట్లనే మొన్న ఢిల్లీ సిటీ త్రిలోక్పురి ఏరియాలో కూడా రోడ్డుకు పెద్ద బొక్కబడి ఒక రిక్షా అందులో గులబడ్డది. అదృష్టం బాగుండి అక్కడ కూడా ఎవరికి ఏం కాలే. పూణే ఢిల్లీలేనా అంతటాటనే మోపోయింది. పోయిన నెలలో మన హైదరాబాద్ మియాపూర్ కాడ నడి రోడ్డు మీద బొక్క పడ్డది ఇట్లా. మరి ఎన్నడు లేనిది ఇప్పుడే ఇట్లెందుకు అవుతుందంటే ఈ నడమ వానలు వరదలు తక్కువనే, మన కోంపలు ముంచే వానలేనాయి. మొత్తం గట్టిగా వానలు దంచి కొట్టేటాళ్లకు మనోళ్ళ రోడ్ల పనితనాలన్నీ బయటపడుతున్నాయి అన్నట్టు. అందుకే రేపు ముంగట ఏమున్నాయి, వెనకకేలు ఏమొస్తున్నాయని కాదు, ఎక్కడెక్కడ రోడ్లకు బొక్కలు పడే ఛాన్స్ ఉంది, ఏడేడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి అన్న ఐడియాలతోని రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తేనే మంచిగా.